కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో రైతు భరోసా నిధుల విడుదలపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు. టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ కావడంతో సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు తుమ్మల, పొన్నం, శ్రీధర్ బాబు, ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. 50 లక్షల ఎకరాలకు ప్రతి సాగు చేసే వారందరికీ నిన్నటి వరకు 15 ఎకరాల వరకు 95% పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా 5% కూడా ఈరోజు కంప్లీట్ అయితే ఈ రోజు వరకు 9వ రోజు పూర్తవుతుంది. కాబట్టి మరి రైతన్నల నేస్తం మన రేవంత్ అన్న ఆనాడు చెప్పిన విధంగానే మరి రైతుల కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి రుణమాఫీ కానీ మరి 2 లక్షల రుణమాఫీ దాదాపు 90% మందికి రుణమాఫీ కావడం జరిగింది. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఒక 10% మిగిలిపోయినారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6,000 చొప్పున రైతు భరోసా అనౌన్స్ చేసిందో ఈ యొక్క కార్యక్రమాన్ని 9 రోజులలో 9,000 కోట్లు రైతుల ఖాతాలో వేయడం చాలా సంతోషకరం. ఈ యొక్క సీజన్లో కేవలం వారం రోజులు 9 రోజులనే 9,000 కోట్లు వేసి రైతులకు ఎంతో ఉపయోగకరం. ఇప్పుడు పొలాల సీజను రైతులకు వాళ్ళకు మందులకు కానీ వెట్లేయర్కి కానీ కూలీలకు కానీ అవసరమైన టైంలో ఈ యొక్క ప్రభుత్వం జమ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. 6 నుంచి 7 రోజుల పడినే మొత్తం మందికి 9,000 కోట్లు వేసి అందరినీ సంతోషపరిచిండు. దీనికి రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్ కానీ ఉన్న బాబులు కానీ మేము కొత్తగా చెప్తున్నాము. ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి నడిపి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం టోటల్గా మొత్తం బియ్యం కార్డు అందరికీ చేసిండు. ఇంకా కూడా ఎవరన్నా బియ్యం కార్డు రాని వాళ్ళు ఉంటే ఇప్పుడు టైం ఉంటుంది పెట్టుకొని మీ అందరూ బియ్యం కార్డు తీసుకోమని చెప్తారు.